కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో బాలికలు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు వైఎస్ జగన్. చిన్నారులపై అఘాయిత్యాలు హత్యలు జరుగుతున్నా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదని, పైగా ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది షేమ్ చంద్రబాబు అంటూ వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసి డ్రమ్ములో కుక్కిన దారుణమైన ఘటన ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు ఆ చిన్నారిని కాపాడలేకపోయారని అడిగారు. నంద్యాల జిల్లా కొత్తముచ్చుమర్రి, వైఎస్ఆర్ జిల్లా కంబాలదిన్నె, తిరుపతి జిల్లా వడమాలపేటలో బాలికలపై అత్యాచారం చేసి హత్యలు చేశారని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికలు మహిళలపై ఇలాంటి ఎన్నో దారుణమైన ఘటనలు జరిగినా తేలిగ్గా తీసుకుంటున్నారన్నది నిజం అన్నారు. ఎల్లో మీడియాను వాడుకొని హడావుడి ప్రకటనలు చేయడం, వదిలేయడం రొటీన్ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే మాజీ మంత్రుల ఇళ్ల మీద పోలీసులను వాడుకుని ఒక వ్యూహంతో దాడులు చేయించడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, వారిపై హత్యాయత్నాలు చేయడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో బాలికలు మహిళలకు రక్షణ కల్పించడంపై లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో హోంమంత్రి లా అండ్ ఆర్డర్ కు బాధ్యత వహించరని, చంద్రబాబు కొడుకు లోకేష్ ఆయన శాఖలను నీరుగారుస్తూ అందరి శాఖల్లో వేలు పెడతాడని మండిపడ్డారు. ఏ మంత్రి దేనికి బాధ్యత వహించరని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు ప్రచారం తప్ప మరేమీ పట్టదన్నారు వైఎస్ జగన్. ప్రభుత్వంలో ఉన్నవారికి ఇప్పుడు ఒకటే పని, సొంత జేబులు నింపుకోవడం, పబ్లిసిటీ చేసుకోవడమే అని తెలిపారు. మరి ఇలాంటి దారుణాలపై ఎవరు దృష్టి పెడతారని ప్రశ్నించారు. చంద్రబాబు సృష్టించిన పొలిటికల్ గవర్నెన్స్, రెడ్ బుక్ రాజ్యాంగంతో వ్యవస్థలను కలుషితం చేస్తే లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది, ఎలా బతుకుతుందన్నారు. చిన్నారులకు మహిళలకు రక్షణ ఎక్కడి నుంచి లభిస్తుంది అన్నారు. కూటమి పాలన వైఫల్యాలకు, అసమర్థతకు అభం శుభం తెలియని బాలికలు మహిళలు బలైపోవాలా, ప్రతిరోజు భయంతో బతకాలా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. పైగా అన్యాయం జరిగిందని ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే బాధితులపైనే ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో ఒక టీడీపీ నేత మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేస్తే కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సిన పోలీసులు 3 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పి చివరకు టీడీపీ నేతల ఒత్తిడితో తమపైనే హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపారని ఆ బాలిక కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మరి రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరుగుతుందని అడిగారు. చంద్రబాబు గారు ఇకనైనా మేల్కోండి, తక్షణం లా అండ్ ఆర్డర్ పైన, మహిళలకు చిన్నారులకు రక్షణ కల్పించడం పైన, వారి ప్రాణాలు కాపాడడం పైన దృష్టి పెట్టాలని వైఎస్ జగన్ సూచించారు.